వెల్కమ్ టు సర్దార్ టీవీ. సర్దార్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. బాపట్ల జిల్లా అద్దంకి పట్టణంలోని ఆర్టీసీ డిపో నందు గురువారం నూతనంగా ఏర్పాటు చేసిన సూపర్ లగ్జరీ బస్సులను రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ వైఎస్ఆర్ పార్టీ హయాంలో ఆర్టీసీ వ్యవస్థ నిర్వీర్యం అయ్యిందని అన్నారు. త్వరలోనే అద్దంకి డిపోకు ఏసీ బస్సులను తీసుకువచ్చేందుకు తగు చర్యలు తీసుకుంటున్నట్లు మంత్రి తెలియజేశారు. ఈ కార్యక్రమంలో అధికారులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. రెండు సూపర్ లగ్జరీ బస్సులు ఇవ్వటం జరిగింది. ఇవి కాకుండా మరొక రెండు కూడా తొందరలోనే వస్తాయి. మొత్తం 13 లక్షల కిలోమీటర్లు దాటిన బస్సులన్నింటినీ కూడా ప్రభుత్వం రీప్లేస్ చేయాలి, కొత్త బస్సులు ఏర్పాటు చేయాల్సిన ఉద్దేశంతో వాళ్ళ మన అద్దంకిలో 12 బస్సులు, ముఖ్యంగా లగ్జరీ బస్సులు గానీ, సూపర్ లగ్జరీ బస్సులు గానీ, ఎక్స్ప్రెస్ బస్సులు గానీ అన్ని కూడా ఇవ్వడం జరిగింది. ఇది కాకుండా మరొక 12 బస్సులు ఈ మంత్రి గారిని, ముఖ్యమంత్రి గారిని రిక్వెస్ట్ చేశాను. ఆయన ఈడీ గారు వీళ్ళందరూ కూడా ప్రపోజల్ తొందరలోనే చేస్తామని చెప్పి అన్నారు. మళ్ళీ ఈ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత కొత్తగా మళ్ళీ బస్సులు కావాలి. చాలా ఆర్టీసీ నిర్వీర్యం అయిపోయింది గడిచిన 5 సంవత్సరాల్లో. మళ్ళీ గ్రామీణ ప్రాంతాల్లో మళ్ళీ ఆర్టీసీని పూర్వ వైభవం తీసుకురావాలనే ఉద్దేశంతో మళ్ళీ కొత్త బస్సులు తీసుకురావడం కానీ, కొత్త బస్ స్టాండ్స్ అన్ని కూడా మళ్ళీ ఏమైనా సమస్య కూడా వాటి కూడా తెలుసుకొని రాబోయే రోజుల్లో కంప్లీట్ గా రెక్టిఫై చేసుకుంటా ఆర్టీసీ ముందుకు తీసుకెళ్లాలన్నదే ఈ ప్రభుత్వ ఉద్దేశం. 20 కోటి ఏసీ బస్సులు అడుగుతున్నాము. తొందరలో వాటిని కూడా తీసుకొని వస్తాము. అది కాకుండా ప్రయాణికులు కనుక సహకరిస్తే కనుక ఆర్టీసీ ఇంకా అభివృద్ధి చెందింది. ఇప్పుడు గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నాం, మన బస్సులు ఏమని అడుగుతా ఉన్నారు. బస్సు వచ్చిందా కాకట్ల ఆటోల్లోనో దేంట్లోనో ఎక్కుతున్నారు. ఆటోలో అయితే 30-40 మంది ఎక్కుతున్నారు. ఆ విధంగా కాకుండా ఆర్టీసీని కూడా ప్రోత్సహిస్తారంటే కొద్దిగా వెయిట్ చేసి బస్సుల్లో కనుక ఎక్కితే కనుక ఇంకా ప్రయాణం సేఫ్టీగా ఉంటుంది. ఆర్టీసీ బాధ్యత తీసుకుని ఇంకా ఎక్కువ బస్సులు పెట్టడానికి అవకాశం ఉంటుంది.